హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సంధ్య. ఏంటి సంధ్య కడాయిలో ఏమో వేసేసి కలుపుతా ఉన్నా అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి, కృష్ణాష్టమి రోజు ఏదో ఒక స్వీట్ చేద్దామని అనుకున్నాం. దానికి రవ్వ లడ్డు చేసుకుందామని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని రవ్వ వేయిస్తూ ఉన్నా. చాలామందికి రవ్వ లడ్డూలు చేయడం వచ్చు అనుకుంటా ఉన్నా. కాకపోతే ఇంకాస్త టేస్టీగా ఒక చిన్న చిట్కా చెప్తాను. దాన్ని ఫాలో అయితే మన గుళ్ళో ప్రసాదం తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్ట్ వస్తుంది. లేతగా మంచిగా చాలా సిమ్లో పెట్టుకొని నిదానంగా కాసేపు పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకొని పక్కకు తీసుకొని దానికి సరిపడా చక్కెర వేసేసుకొని వాటర్ పోసుకున్నాను నేను. అది ఇంకా పాకం రావడానికే ఇట్లా కలుపుతూనే ఉన్నా. ఎందుకంటే చక్కెర మొత్తం కరిగితేనే మనకు బాగా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే షుగర్ వేసేసుకొని వేయించుకొని అట్లా తీసుకుంటారు. అట్లా కాకుండా ఇట్లా చక్కెర పాకం పట్టి చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది లడ్డు, టేస్ట్ కూడా బాగుంటుందని నా అభిప్రాయం. మీకు తెలిసే ఉంటుంది చేసే వాళ్ళకు కొంతమందికి. అట్లనే ట్రై చేయండి. అన్నట్టు ఇక్కడ మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో అంతే షుగర్ తీసుకోవాలి, ఈక్వల్ అన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా తీగపాకం రావాలి. ఇట్లా మనం పైకి ఎత్తేస్తే అట్లా డ్రాప్ వచ్చేటప్పుడు అది కొంచెం తీగలా వస్తే దాన్ని తీగపాకం అని అంటారు. చిన్న చిట్కా చెప్తా అన్నాను కదా, ఇదేమీ లేదండి. కాస్త పచ్చకర్పూరం వచ్చేసి మనకు గుళ్ళో లేదా తీర్థాలలో అట్లా వాడుతూ ఉంటారు. మనం ఇంట్లో స్వీట్ చేసుకున్నప్పుడు కానీ దేవుని ప్రసాదం కానీ వాడితే చాలా బాగుంటుంది. నేను అదే వేసేసుకున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే అది సోమవారం అవ్వడంతో ఇంకా మనం శివాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికని సాయంత్రం వెళ్ళిన నేను. మార్నింగ్ అంతా ఇంకా గంగ స్నానాలకి వెళ్ళొచ్చి ఇంట్లో పూజలు చేసుకుని ఇదే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి శివాలయం వెళ్ళాం. ఇక్కడ మన నందీశ్వరుడు, ఈ దేవుడైతే చిన్నప్పటి నుంచి మాకు భలే ఇష్టం. చూడడానికి గమ్మత్ అనిపిస్తాడు. ఇంకా శివాలయంలోకి ఎంటర్ అవుతూ ఉంటే అప్పుడు అన్నమాట. ఈసారి ఎవరు తీశారు అంటే వెన్నెల తీసింది. లోపలికి వెళ్ళిపోతా ఉన్నా. లోపల ఇక మాత్రం ఇంకేం తీయలేదు. ఎందుకంటే ఇక అప్పటికి ఫాస్టింగ్ కాబట్టి ఇక వాళ్ళు ఈవినింగ్ పూజలకు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మనం ఇక సెల్ పట్టుకొని అదొకటి తీసుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని. నాకు ఎక్కడికైనా పోతే ఇతరుల గురించి భయం కన్నా వాళ్ళ ప్రైవసీకి మనం ఎక్కడ అడ్డు అన్న భయం ఎక్కువ ఉంటుంది. అంటే డిస్టర్బ్ చేయొద్దు అని. ఇక్కడ చుట్టూ నాగప్రతిష్ఠ చేసిర్రు. ఇది చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. భలే అనిపిస్తుంది. చివరిగా ఇలా ఆ శివలింగాన్ని అలంకరించి పెట్టారండి. ఓకే, మరి బాయ్ అందరికీ.